చాలా రోజులైతే అయింది వీడియో చేసి. నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి, అందుకే వీడియో చేయడానికి అవ్వలేదు. ఈ రోజు అయితే నేను ఇంటికి వచ్చాను. ఏం చేస్తున్నానంటే ఇంటి దగ్గర అందరూ పబ్జీలని, చాట్ జీపీటీ అని, స్నాప్చాట్ అని సో ఇలా బిజీగా ఉంటున్నారు. కానీ నేను 90s కిడ్ లాస్ట్ జనరేషన్ అనమాట. నేను చిన్నప్పుడు అల్లికాయలు ఆట ఆడేవాడిని. ఇప్పుడైతే ఎవరు ఆడట్లేదు. ఎందుకు అంటే టెక్నాలజీ వల్ల అందరూ మొబైల్కి అడిక్ట్ అయిపోయారు. బట్ నాకైతే అల్లికాయలు ఆట ఆడాలనిపించింది. ఊర్లో 2 పిల్లలు అయితే ఆడుతున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా సరదాగా ఆడుతున్నాను, చూపిస్తాను. చిన్నప్పుడు మేము ఏమే ఆటలు ఆడేవాళ్ళం, ఎలా ఆడేవాళ్ళం, ఆటల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ నాకు గుర్తున్నాయి. వీళ్ళు కూడా అవే ఆడుతున్నారు. ఇప్పుడైతే నేను ఆడి చూపిస్తాను, చూడండి. ఈ అబ్బాయి పేరు డోలా. మొత్తం మేమైతే అల్లులు పంచుకుంటున్నాం. ముందైతే పంచరా డోలు ఎవరికైనా వాటర్లు వేస్తే ముందు సచిన బచ్చి ఆడదాం. కొంచెం 5లో ఆడదాం, పెద్దదికి 10లో ఆడదామా? ఓకే ఫ్రెండ్స్, మేమైతే 10లో ఆడుతున్నాం అల్లిలు. మేమైతే గిరిగీసి లోపల వేస్తాం అనమాట అల్లికాయలు. దీన్ని మేము సచిన బచ్చ అంటాము. ఇంకొక లైన్ అయితే గీసాము. దీన్ని బారుకం అంటారు. ఈ ఆట ఇప్పుడు ఎవరు ఆడలేదు, కానీ నాకు ఇప్పుడు ఆడాలనిపిస్తుంది, అందుకే ఆడుతున్నాము. నా గుట్టి బ్లూరా. ఓకే, నీది కైండ్రా. హెడ్ చచ్చిపోయాడు. ఓకే, ఫస్ట్ వచ్చింది మందే. బా అల్టీ అయింది నాది. ఓకే, ఈడో 2 కాయలు కొట్టాడు. డోలు కొట్టాలరా. ఇప్పుడైతే నా వంతు ఫ్రెండ్స్ వచ్చింది. నేను ఆడుతున్నాను. కొట్టాలి, చాలా అయింది. చెయ్యి అయితే తిరగట్లేదు. బా కొట్టండి. ఇప్పుడు జాన్ అయితే కొడుతున్నాడు. ఓకే, ఒక కాయ కొట్టాడు. అల్టీ అయింది. అల్టీ అయితే మళ్ళీ వెళ్ళి ఆడొచ్చు. కాపుకి వచ్చారా లేదంటే ఫుల్ అల్టీయా? తీసుకో. కొట్టాడు. ఇప్పుడు నా వంతు. ఇక్కడ నుంచి నేనైతే అక్కడ కాయలు కొట్టాలి. కొడతానా లేదా? అల్టీ జాను. ఇప్పుడు నీ వంతు. డోలు నీ వంతు. కాయ వచ్చింది, తీసుకురా. ఉండిపోయాడు. చచ్చిపోయాడు మా ఫ్రెండ్. తమ్ముడు చచ్చిపోయాడు. ఇప్పుడు నాది కదా, నా వంతు కదా. కొట్టాలా? కొట్టలేదు. నాది కాపురా. నాది కాపు. అల్టీ. కాపు అయితే కాసాను. ఒకటే తీరా. ఇదిరా, ఇది గుట్టిరా. అల్టీ. చచ్చిపోయినట్టు కొన్నా, చూసుకో. ఒరే ఏట్రా ఎలా కొడుతున్నావు? ఒడ్డియమ్మ. తమ్ముడు బాగా ఆడుతాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా అయితే సచిన బచ్చి ఆడాం. ఇప్పుడైతే యాబిజానాలు ఆడుతున్నాం. యాబిజానాలు ఎలా ఆడతారో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే గొయ్యి అయితే తీయాలి. దాన్ని ఏంటంటారా డోలు? గోతులో పడితే ఏకనా పంట. ఈ ఆటనైతే గోతులో పడితే ఏకనా పంట, యాబిజానాలు అంటారు. పాడకరా. ఈ ఆటనైతే గోతులో పడితే ఏకనా పంట, అలాగే యాబిజానాలు అంటారు. అది ఆడుతున్నాం. ఈసారి అయితే నేను వైట్ గుట్టి పెట్టుకున్నాను. నీదేంటి గుట్టి? ఈడిది ఎల్లో. నీది గ్రీనా? ఓకే, దా చేయండి. హెడ్ అక్కడ కదా కాయాలి. అక్కడ కాయ తీసారా. ఆ గోతు దగ్గరికి అయితే దగ్గరలో కాయాలి. దీనికైతే జానా తీసుకోవచ్చు. జానా తీసి గోతులో వేయాలి ఫస్ట్, తర్వాత ఎవరైనా కొట్టుకోవచ్చు అనమాట. ఓరే నా చూడండి ఎంత దూరం కొడిస్తాడా. ఇప్పుడైతే జానాలు లెక్కెట్టాలి. గోతులో పడితే 5, తర్వాత నుంచి లెక్కెట్టాలి. ఫ్రెండ్స్, నా కాయనైతే చాలా దూరం కొడిస్తాడు. నేనైతే ఇప్పుడు కాపుకి వెళ్తున్నాను. నేనైతే ఇక్కడ కాపుకి వస్తాను. ఇప్పుడు నేనన్నా. ఓకే, తెలుసు. గోతులో వాడికి పడకుండా వేయాలి కదా. ఈడు ఇంకా ఆడాల్సిన పని లేదు, మనద్దరం ఆడాలి. నువ్వు కాదు, నువ్వు ఆడాల్సిన పని లేదు. 5 అవకాశం కొడిస్తావు కదా. అవునవును. ఇప్పుడు నేట్ చేయాలి. దొంగ ఎట్టాలా? ఓకే, నేను ఇప్పుడు దొంగ ఎట్టాలంట. ఎడతాను. ఓకే, కొట్టలేకపోయారా ఫ్రెండ్స్? నేనైతే దొంగ అయిపోయాను ఆటలోనే. ఇప్పుడైతే గుంటు పెట్టాలి. అంతే కదా. ఓకే, అయిపోయింది. చిన్నప్పుడు అయితే ఇలా ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొక గేమ్ అయితే ఆడుతున్నాము. ఎంతలో ఆడదాం? 10లా స్పిన్ తిప్పుతున్నాను. అది కాసింది. ఇప్పుడు అన్ని కాయలు నేను తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ కాయలన్నీ ఆ గిరిజలో అయితే వేయాలి. మరి దూరం అయిపోయిందిరా.
ఇప్పుడైతే ఈ గుట్టితోటి వాళ్ళు ఒక కాయ చెప్తారు, ఆ కాయ తప్పి మిగతా ఏ కాయ అయినా సరే కొట్టాలి. మన కాయ కొట్టిన కాయ రెండు బయటకు వచ్చేయాలన్నమాట. అలా వస్తే మొత్తం కాయలన్నీ మనయే. ఏ కాయ కొట్టాలి? బ్లూవా? అక్కడ చూపిస్తున్నాడు కదా బ్లూ కాయ, కర్రతో చూపిస్తారా. అక్కడ బ్లూ కాయ చూపిస్తున్నాడు చూడండి కుర్రోడు. ఆ కాయ తప్పించి మిగతా ఏ కాయనా కొట్టాలన్నమాట. ఒకవేళ నేను కొట్టకపోతే నెక్స్ట్ సెకండ్ కూడా కొడతాడు అనమాట. నేనైతే ఈ వైట్ కాయని ట్రై చేస్తున్నాను, చూద్దాం. లేదంటే గ్రీన్ కాయ, ఏదో కాయ తగులుతుందిలా. తగలలేదు. ఓకే, ఫస్ట్ ఎల్లో ఉంది కదా, అది ఫస్ట్ ఎల్లో. దాన్నే కొట్టకూడదు రా, అవుట్ నువ్వు మర్చిపోయా. అది కాదు, దేనికి చెప్తే దాన్నే కొట్టాలి. మిగతా ఓట్లు కొట్టాలి. అది దగ్గరగా ఉందని అది చెప్పాను నేను. దగ్గరగా ఉంది కొట్టేస్తావు కాబట్టి కొట్టకూడదని చెప్పాను రా. అర్థమైందా? అంతేరా, నేను ఆడాను కదా, నాకు తెలుసు కదా. కాయ బయటకు వచ్చినా మొత్తం మనమే. రాలేదు. మన బ్యాడ్ లక్. ఇప్పుడైతే కేరళ ఆడుతున్నాం. దానికి కాయాలి ఇప్పుడు. దానికి అటు నుంచి చేయాలి మళ్ళీ. నీకు తెలియదేట్రా ఈ ఆట ఆడోళ్ళు? తెలియదేట్రా, అప్పుడే మర్చిపోనా. ఫస్ట్ నేనే కదా గాయస్. నేనైతే క్యారాకు అడ్డు పెట్టేస్తాను రా. నేను క్యారాకు అడ్డు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ అబ్బాయి అల్లి ఇసురుతాడు. ఏ కాయ అయితే తగులుతుందో ఆ కాయకి లెఫ్ట్ కాయలన్నీ కూడా ఆ అబ్బాయి అనమాట. సో తను ఇప్పుడు కాయ అయితే దూరం నుంచి ఇసురుతాడు. ఇదే క్యారా అంటారు. తగలలేదు, ఎవరిది తగలలేదు. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాను, ఈ కాయలన్నీ నావే. మళ్ళీ వేయండి, హెడ్ నాది. ఇప్పుడు క్యారా కట్టరా. క్యారా పక్కలన్నీ లాగేస్తాడు డోలుగాడు. కాయలన్నీ నీయరా, తీసుకురా. ఈ మిగిలిన కాయలు నావి. దీన్నే క్యారా అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆటలు అయితే ఇప్పుడు ఎవరు ఆడలేదు. బట్ నాకు ఎందుకో మన ఛానల్లో ఎలా ఆడేవాళ్ళం అని చెప్పేసి చూపించాలని నేను అనుకున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.